గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన యొక్క టాపిక్ ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం. మరి ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. ఫస్ట్ బిట్, భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరంలో కోరింది? ఆన్సర్ వచ్చేసి 1934. నెక్స్ట్, రాజ్యాంగ సభను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1946 డిసెంబర్. రాజ్యాంగాన్ని ఏ సంవత్సరాల మధ్య తయారు చేశారు? 1946 డిసెంబర్ నుంచి నవంబర్ 1949. ఈ సంవత్సరాల మధ్యలోన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని, ఆ దేశం యొక్క ఏది తెలియజేస్తుంది? మన యొక్క సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఏది తెలియజేస్తుందంట? రాజ్యాంగం. 1990లో నేపాల్లో ఏర్పాటు అయిన ప్రజాస్వామ్యం ఏ సంవత్సరం వరకు కొనసాగింది? మరి నేపాల్లో 1990కి ముందు రాచరికం ఉండేది. అయితే 1990లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అది కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉండి 2002 వరకు మాత్రమే ప్రజాస్వామ్యము ఉండడం జరిగింది. నెక్స్ట్, నేపాల్లో 2002లో రాజు ఎవరున్నారు? జ్ఞానేంద్ర. నవంబర్ 2005లో మావోయిస్టులు ఎన్ని సూత్రాల ఒప్పందంపై సంతకం చేశారు? ఎన్ని సూత్రాలు? 12 సూత్రాలు. మరి నేపాల్లో మధ్యంతర రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? నేపాల్లో మధ్యంతర రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంట? 2007. మరి రాజు జ్ఞానేంద్ర 3వ పార్లమెంటును ఏ సంవత్సరంలో పునరుద్ధరించాడు? 2006. మరి ఇదే సంవత్సరంలోనే నేపాల్లో రాచరికం కూడా అంతం కావడం జరిగింది. నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 2015 సంవత్సరం. నెక్స్ట్, ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఏమంటారు? సమూహాంతర ఆధిపత్యం అంటారు. అలా కాకుండా ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని అంతర సమూహ ఆధిపత్యం అని అంటారు. మరి 1946లో రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 300 మంది. మరి నెక్స్ట్, భారత రాజ్యాంగ పిత ఎవరు? భారత రాజ్యాంగ పిత ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాల వారిని దేని ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరారు? దేని ద్వారా? సివిల్ సర్వీసెస్ ద్వారా. మరి ఎంపికై ఈ షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు మొట్టమొదటిది సమాఖ్యవాదం. అంటే ఏమి? ఒక దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడాన్ని సమాఖ్యవాదం అని అంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇవన్నీ ఈ విధంగా ఏర్పాటు చేసి ఉన్నట్లయితే అటువంటి దాన్ని సమాఖ్యవాదం అని అంటారు. అదేవిధంగా రాజ్యాంగ సభ వయోజన ఓటు హక్కుని ఆమోదించినప్పుడు ఆ వయోజన ఓటు హక్కును గురించి ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఏకే అయ్యార్. నెక్స్ట్, రెండవ విశిష్ట లక్షణం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అంటే వివిధ స్థాయిలలోని ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటే దాన్ని ఏమంటారు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటారు. నెక్స్ట్, థర్డ్ వన్ వచ్చేసి అధికారాల విభజన. చూడండి, అధికారాల విభజన అంటే ఏమి? రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయి? 3 అంగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వహణ శాఖ, 3 న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ ఏం చేస్తుంది? మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడినటువంటి వ్యవస్థనే శాసన నిర్మాణ శాఖ అని అంటారు. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది ఏం చేస్తుంది? చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్ది మంది వ్యక్తులతో కూడినటువంటి వ్యవస్థనే కార్యనిర్వాహక వ్యవస్థ. ఇంకా థర్డ్ వన్ వచ్చి న్యాయశాఖ. ఇది ఏం చేస్తుంది? చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడినటువంటి వ్యవస్థ. ఈ విధంగా మన ప్రభుత్వంలో అధికారాల విభజన జరిగి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఎన్ని ప్రభుత్వాంగాలు ఉన్నాయి? శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, అదేవిధంగా న్యాయ శాఖ.
నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. మరి యాక్చువల్గా అయితే ప్రాథమిక హక్కులను తరచుగా భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. భారత రాజ్యాంగపు ఆత్మగా మరి రాజ్యాంగం యొక్క ఏ విశిష్ట లక్షణాన్ని పేర్కొంటారు? ప్రాథమిక హక్కులు. మరి మనకు చూసుకున్నట్టయితే ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 వచ్చేసి సమానత్వపు హక్కు, 2 వచ్చేసి స్వాతంత్రపు హక్కు, 3 వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు, 4 వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు, 5 సాంస్కృతిక విద్యాభిషేక హక్కు మరియు రాజ్యాంగ పరిహారపు హక్కు. మరి ఈ 6 ప్రాథమిక హక్కులు మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లౌకికవాదం. మరి లౌకికవాదంలో అధికారికంగా ఏ మతము కూడా రాజ్యమతంగా ఉండదు. అంటే మన భారతదేశంలో మనకి ఎన్నో మతాలు ఉన్నాయి. మరి ఆ మతాలలో ఏ మతాన్ని కూడా మన ప్రభుత్వము రాజ్య మతముగా తీసుకోలేదన్నమాట. అందుకనే మన భారతదేశాన్ని ఏమంటున్నాము అంటే లౌకికవాదంగా చెప్తున్నాము. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 వచ్చేసి సమాఖ్యావాదము, 2 వచ్చేసి పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, అదేవిధంగా అధికారాల విభజన, 4 వచ్చేసి ప్రాథమిక హక్కులు, 5 వచ్చేసి లౌకికవాదము. ఇక్కడ చూడండి 1990లో నేపాల్ రాజ్యాంగము. మరి ఆర్టికల్ 35 ఏం చెప్తుంది? కార్యనిర్వాహక అధికారము, నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వాహక అధికారము రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుంది. మరి నేపాల్లోన కార్యనిర్వాహక అధికారము రాజు మరియు మంత్రివర్గం యొక్క చేతిలో ఉంటుంది అని మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది? 35 ఆర్టికల్. ఏ సంవత్సరంలో? 1990. ఎందుకంటే 1990లో ఆ టైంలో ఉన్న ప్రజాస్వామ్యము లేదు. కేవలం ఎవరు ఉండేవారు? రాజు ఉండేవాడు. రాజు పరిపాలన చేస్తున్నాడు కాబట్టే మరి అధికారం అంతా కూడా రాజు మరియు మంత్రివర్గం చేతిలో ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్టికల్ 35. మరి 2015లో మనం ఏం చేశారు? వీళ్ళు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ తర్వాత ఆర్టికల్ 75 ప్రకారంగా చూసుకున్నట్లయితే కార్యనిర్వాహక అధికారము ఈ రాజ్యాంగం చట్టం ప్రకారము మంత్రివర్గం ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రజలచే ఎన్నికైనటువంటి మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క అధికారంలో ఉంటుంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 75. అంటే ఆర్టికల్ 75 ఏ సంవత్సరంలో రావడం జరిగింది? 2015. అదేవిధంగా ఆర్టికల్ 35 దేని చెప్తుంది? 1990. కాబట్టి 1990 నేపాల్ రాజ్యాంగం ప్రకారము మరి అధికారం అంతా రాజు మరియు మంత్రివర్గం చేతిలో ఉంటుందని ఆర్టికల్ 35. అదేవిధంగా 2015 మధ్యంతర రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 75 ప్రకారం అధికారం అంతా కూడా మంత్రివర్గం చేతిలో ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం కొన్ని పిక్చర్స్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? 1950 జనవరి 24న జరిగినటువంటి చివరి రాజ్యాంగ సభ సమావేశంలో రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేస్తున్నటువంటి సభ్యులను మనము ఇక్కడ చూడవచ్చును. మరి ఆ టైంలో మనకు మొదటి ప్రధానమంత్రిగా ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు సంతకం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చిన టైంలోన మరి ఆహార వ్యవసాయ మంత్రిగా ఎవరున్నారు? జైరామ్ దాస్ దౌలత్ రామ్. అదేవిధంగా రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రిగా, డాక్టర్ జాన్ ముత్తయ్య ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా జగ్జీవన్ రామ్ని మనము చూడవచ్చును. ఫ్రెండ్స్, ఈ లెసన్లో మనకు ఇంతవరకు కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ని మనము చెప్పుకోవడం జరిగినది. మరి మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, షేర్ చేయాలని కోరుకోవడం జరుగుతున్నది.